రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఏంటంటే మీరు ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అఫీషియల్గా మీరు రిజిస్టర్ అవుతున్నారు ఇక్కడ. ఆ రిజిస్ట్రేషన్ ఇట్లా ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదంటే లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ చెప్పలేదు. సో రిజిస్ట్రేషన్ ఫీ మోర్ ఆర్ లెస్ అంటే 100 అటు ఇదే ఉండొచ్చు. కానీ ఈ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. సో ఇంజనీరింగ్ వచ్చేసి ఒక ఇంజనీరింగ్ మాత్రమే చేయాలి అంటే ఫిజికలీ హ్యాండిల్ చేయాలి. 500 అదర్స్ గైస్ అంటే 900. అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్, ఇప్పుడు మెడికల్ లేదు ఫార్మసీ అంటాము. ఫార్మసీ అగ్రికల్చర్ కానీ ఫార్మసీకి వచ్చేసి మనకి ఇక్కడ 500, SC ST 500, అదర్స్కి 900. కొంతమంది పిల్లలు CBSE చదివిన వాళ్ళు ఉంటారు, MBBC చదివిన వాళ్ళు, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ కూడా చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు రెండు అటెండ్ చేయడానికి ఎలిజిబుల్ వాళ్ళు. సో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ రెండు అటెండ్ చేయాలంటే SC ST అండ్ PH వచ్చేసి 1000 అండ్ అదర్స్కి వచ్చేసి 1800 రూపీస్. దీంట్లో మళ్ళీ దీంట్లో డిస్కౌంట్స్ అట్లా ఏముండవు. ఈ అమౌంట్ సార్ 27th జూన్ సార్. మీకు నేను చెప్తాను అది క్లియర్. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, అక్కడికి వెళ్దాం మనం. సో 27th స్టార్ట్ అవుతుంది, నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ. సో ఇది రిజిస్ట్రేషన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, 500 కట్టారు కదని చెప్పేసి 100 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 900 కట్టారని చెప్పేసి 2000 ఆప్షన్స్ 500 100 ఎక్స్ట్రా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అట్లా ఏం లేదు. మీరు పే చేసిన 500కి కానీ 900కి కానీ లేదా 1000కి కానీ 1800 కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఉన్న ఆల్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. సో ఆల్ ఆప్షన్స్ పెడితే ఎలా ఉంటుంది, దాన్ని కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అది కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో 500 మీరు పే చేశారంటే ఇది వన్ టైం పేమెంట్. ఫస్ట్ ఇంకో క్వశ్చన్ జనరల్గా పేరెంట్స్ ఏం అడుగుతూ ఉంటారంటే, సార్ ఫస్ట్ ఫేజ్కి 500 కట్టాలా, మళ్ళీ సెకండ్ ఫేజ్ 500, థర్డ్ ఫేజ్ 500, ఏ ఫేజ్కి అనేది ఉండదు. టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఒక స్టూడెంట్ పే చేయాల్సిన అమౌంట్ 500 ఇంజనీరింగ్కి అయితే, అది SC ST అండ్ PH. మిగతా వాళ్ళకి వచ్చేసి 900. ఇది ఒక వన్ టైం పేమెంట్ అనమాట. సో మీరు 500 రిజిస్టర్ అయ్యారు, రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీ అమౌంట్ నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయను, నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వమంటే ఇవ్వరు. వన్ టైం రిజిస్ట్రేషన్, డబ్బులు అంతే, ఇంకా మళ్ళీ ఇంకేం ఉండదు. మీరు పార్టిసిపేట్ చేస్తారా చెయ్యరా అది ఇట్ ఈజ్ అప్ టు యూ. కానీ ఒకసారి 500 పే చేశారు అంటే మీరు 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ మీరు హ్యాపీగా అటెండ్ చేయొచ్చు స్టూడెంట్, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఈ 27th కంటే ముందు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చేయాల్సిన పని ఏంటంటే, ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ చేయడానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. కన్ఫ్యూజన్ లేకుండా ముందే చెప్తాను ఇక్కడ. తీసుకోండి సార్, ఫోటో తీసుకోండి, నో ఇష్యూస్, రైట్. సో నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడాను మీకు హైయర్ ఎడ్యుకేషన్ సైట్లో కూడా ఉన్నాయి. మీరు ఫోటో తీసుకోండి కావాలంటే, లేదంటే నోట్ చేసుకోగలను అంటే నోట్ చేసుకోండి. సో నేను ఫస్ట్ చదువుతాను సీరియల్గా. 10th క్లాస్ మార్క్స్ మెమో, మనం స్టేట్ సిలబస్ అయితే SSC అంటాం, CBSE వాళ్ళు ICSE వాళ్ళు అయితే 10th క్లాస్ అంటాం. సో 10th క్లాస్ మార్క్స్ మెమో ఒరిజినల్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ 10+2 ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, TC ఇస్తారు కదా మన TC, ఆ TC కూడా రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా దగ్గర పెట్టుకోండి. షార్ట్ మెమో ఉంటుంది కదా, అంటే ఫుల్ మెమో ఇప్పటికి వచ్చి ఉండదు, అప్పటి వరకు కూడా వచ్చే ఛాన్సెస్ లేదు. ఒకవేళ వస్తే వెల్ అండ్ గుడ్, రాలేదు అంటే ఇంటర్నెట్ మెమో, షార్ట్ మెమో ఏదో ఉంటుంది, అది జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక క్యాండిడేట్ లోకల్ స్టేచర్ అనేది డిఫైన్ చేసేది ఈ బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేటే. సో 6th నుంచి 10th వరకు మన తెలంగాణలో చూస్తున్నారు. ఇది పాత నోటిఫికేషన్ ప్రకారం, ఈ నోటిఫికేషన్ కూడా అలాగే ఉంది. సో 6th to 10th అనేది బేస్డ్ ఆన్ ఈ 6 years ఆఫ్ కంటిన్యూస్ స్టడీని లోకల్ స్టేచర్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ. సో 6th to 10th బోనాఫైడ్ సర్టిఫికేట్ ++2 కూడా ఇంటర్మీడియట్ బోనాఫైడ్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. సో జనరల్గా ఏంటంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ చదివినారనుకోండి, 6th to 10th వరకు ఇక్కడ చదివితే ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కానీ కన్సిడర్ చేస్తారు. సో దురదృష్టవశాత్తు ఒకవేళ ఇక్కడ తెలంగాణ స్టూడెంట్ 6th to 8th ఇక్కడ చదివారు, 9th 10th ఆంధ్రలో చదివారు అని అంటే నాన్ లోకల్ కిందనే కన్సిడర్ చేస్తారు. నిన్న ఒక పేరెంట్ అడిగారు, పాపం 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇక్కడ హైదరాబాద్లో చదివారంట, ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారంట కర్నూలుకి. సో 9th 10th కర్నూలులో చదివారు, ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం అది నాన్ లోకల్ SVU యూనివర్సిటీ కింద కన్సిడర్ చేస్తుంది, లోకల్ స్టేట్ వచ్చేసి.
లోకల్ స్టేజ్ వచ్చేసి. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 6th to 10th వరకు మీరు ఎక్కడైతే చదివితే, ఈ తెలంగాణ ఎస్పెషల్ తెలంగాణ కదా, ఆంధ్రాలో వేరుగా ఉంది 1 to 7th, 1st to 7th అని. ఇక్కడ మాత్రం 6th to 10th వరకు ఎక్కడ చదివితే ఆ స్టూడెంట్ ఆ లోకల్ ఏరియా కిందికి కన్సిడర్ చేయబడుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి, కాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ రిక్వైర్డ్. ఎవరికైనా రిజర్వేషన్ లేదు అని అనుకుంటే, ఒకవేళ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, లేకపోతే మైనార్టీ బీసీఈ సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని దగ్గర చేసి పెట్టుకోండి. ఈ కాస్ట్ సర్టిఫికేట్ మీరు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది, మళ్ళీ తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే కాస్ట్ అనేది జనరల్గా మారదు కాబట్టి ఆ కాస్ట్ సర్టిఫికేట్ ఒకటి సరిపోతుంది. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 1st January 2024 తర్వాత తీసుకున్నది, ఆ ముందు తీసుకున్నది పనికిరాదు ఇక్కడ. సో ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఇన్కమ్ అనేది మారుతూ ఉంటుంది క్యాండిడేట్కి, వాళ్ళ పేరెంట్స్ది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈసారి కూడా January 1st తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు తీసి రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ స్థాయి అధికారి ఇవ్వబడినటువంటిది అయ్యి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంఆర్ఓ స్థాయి. జనరల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈ ఎంఆర్ఓ స్థాయి అధికారులు మాత్రమే ఇస్తూ ఉంటారు, మీరు ఈ సేవలు అప్లై చేసినా కూడా. సో ఆ ఎంఆర్ఓ క్యాడర్ కంటే తక్కువగా ఉండకూడదు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక. సో ఇక్కడ కూడా 2023-24 అని రాసున్నాం ఇక్కడ. సో ఇది ఈఫ్ రిక్వైర్డ్, ఒకవేళ అవసరం అనుకుంటేనే, ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇంకా ఎంసెట్ హాల్ టికెట్ ఇదైతే మీ దగ్గర ఉంది, ఎంసెట్ ర్యాంక్ కార్డ్ మీ దగ్గర ఉంది, ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, ప్రతి దేనికైనా అవ్వనివ్వండి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ రెఫరెన్స్ కింద యూజ్ చేస్తారు అడ్రస్ కోసం. సో ఆధార్ కార్డ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ జనరల్గా 3-4 సరిపోతుంది. కానీ నేను చెప్పడం ఏంటంటే ఒక 20 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసి పెట్టుకోండి ముందు, ఎందుకైనా మంచిది. 20 ఫోటోగ్రాఫ్స్ అంటే ఇప్పుడు ఎంత సార్, 100 రూపాయలు లేదా 150 రూపాయలు, అంతకు మించి ఏమి ఉండదు. ఒక 20 ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మంచివి, లేటెస్ట్వి నీట్గా ఉండేవి తీసి పెట్టుకోండి ఒక 20 ఫోటోగ్రాఫ్స్. ఎందుకు అంటే ఈ కౌన్సిలింగ్ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళాక అక్కడ కాలేజ్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అక్కడ 4 ఫోటోలు ఇవ్వాలి, లైబ్రరీలో ఒక 2 ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లా ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను రఫ్గా చెప్పేది ఏంటంటే, కుదిరితే ఒక 20-30 ఫోటోగ్రాఫ్స్ ప్రింట్ తీసి పెట్టుకోండి. ఈ మధ్య డిజిటల్ ఫోటోగ్రఫీ కాబట్టి 2 నిమిషాల్లో ఇస్తారు మీకు ఆ ఫోటోగ్రఫీ, విషయమే కాదు అని జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు నేను స్టూడెంట్స్కి అంటే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ స్కాన్ చేసుకోండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసుకోండి. ఇంతకుముందు అయితే నెట్ సెంటర్కి వెళ్ళాలి, స్కాన్ చేసుకోవాలి, ఇదంతా పెద్ద తతంగం ఉండేది. కానీ ఇప్పుడు అక్కర్లేదు. జనరల్గా మీ మొబైల్లో స్కానర్ ఉంది కదా, స్కానర్ యూజ్ చేసి అన్ని సర్టిఫికేట్స్ని స్కాన్ చేసుకొని 10th క్లాస్ మేమో అనుకోండి, దానికి నేమ్ కింద 10th క్లాస్ మార్క్స్ మేమో అని ఇచ్చుకోండి, ఎస్ఎస్సి కానీ 10th క్లాస్ మేమో అని చెప్పేసి. సో అన్ని సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి భద్రంగా వాటిని ఒక ఫోల్డర్లో వేసుకొని మీ ఈమెయిల్కి అటాచ్ చేసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకసారి మీ సర్టిఫికేట్స్ మీరు కాలేజ్లో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇవ్వమంటే ఇవ్వరు, 4 years వరకు వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వరు. మీ తర్వాత మీకు చాలా పనులు ఉంటాయి. ఏం పనులు ఉంటాయంటే, సో ఇప్పుడు 17 ఉంది పిల్లలు, ఇంకో 6 months అయితే 18 వెళ్ళిపోతారు 18లో. సో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి, లేదా పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. చెప్తున్నాను, ఇంకా వేరే ఏదైనా పనులు ఉన్నాయంటే, సర్టిఫికేట్స్తో పని ఉందంటే అప్పుడు మీకు కావాలంటే ఇవ్వరు వాళ్ళు, లేదా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకున్నా. సో అందుకని చెప్పేసి మీరు స్కాన్ చేసి భద్రంగా మీ మెయిల్కి అటాచ్ చేసి పెట్టుకోండి. ఇది సిన్సియర్ రిక్వెస్ట్, రైట్? మళ్ళీ మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ చూడాల్సింది, వాళ్ళు సైట్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇది రాంగ్ సార్, ఇది 23-24 కాదు, 24-25 ఇది ఒరిజినల్. 24-25 ఈ ఈడబ్ల్యూఎస్. నేను ప్రీవియస్ స్లైడ్లో ఏదైతే మెన్షన్ చేశానో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ కమ్ పాస్ సర్టిఫికేట్, 6th to intermediate or its equivalent study certificates, transfer certificate, income certificate issued on or after 1st January 2024 by competent authority, that is MRO స్థాయి. Next, EWS income certificate issued by Tahsildar, valid for the financial year 2024-25 if applicable. Next, caste certificate issued by competent authority if applicable. ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని స్కాన్ చేసుకొని మీ మెయిల్కి అటాచ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అనేటివి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఇక్కడ నుంచి మనం యాక్చువల్ కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 27th నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఈ చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ సెంటర్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటాం,
ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు క్వశ్చన్ ఏంటంటే సార్ 1,80,000 మంది ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే అందరూ ఒకేసారి వెళ్తే ఏంటి సార్ పరిస్థితి అని. సో మీరు ఇక్కడ కంగారు పడాల్సిన పనే లేదు, ఒక్కచోటే ఉండదు. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఉంది. హైదరాబాద్లో కూడా దాదాపు 10 సెంటర్ల వరకు ఉంటాయి. ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు. మీరు tgeapset.nic.in ఓపెన్ చేస్తే మీ ఏరియా మీరు ఎంటర్ చేస్తే అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి. మీకు దగ్గరలో ఏ సెంటర్ అయితే ఉంటే ఆ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గరలో ఏ సెంటర్ అయితే ఉంటే ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి, మీరే బుక్ చేసుకోండి అక్కడ. ఇంకోటి ఏంటంటే మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ రోజు వెళ్తారు, మీరు ఏ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో ఆ డేటు ఆ టైం కూడా మీరు మెన్షన్ చేయండి. సో మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అమౌంట్ 500 రూపీస్ మీరు లేదా 900, 1,800, 1,000 ఏదో పే చేయాల్సి ఉంటుంది, మీరు పే చేసేయండి. సో డేట్ అండ్ టైం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఏ సెంటర్లో చేయించుకుంటున్నారు. సపోజ్ 27 డేట్ అనుకున్నాం, మీరు 28వ తారీఖు నాడు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్నింగ్ 10 గంటలకు మీరు బుక్ చేసుకున్నారు అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆ టైంకి ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేకపోయినారు. ఇది జనరల్గా మనకు ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే ఇది. సో మరి ఏంటి సార్ పరిస్థితి, అయిపోయింది కదా మనకు అవకాశం లేదంటే ఏం కంగారు పడాల్సిన పని లేదు. మీరు అదే రోజు మార్నింగ్ వెళ్ళే కన్నా మధ్యాహ్నం వెళ్ళండి. మధ్యాహ్నం వెళ్ళి, కానీ దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మేము ఆల్రెడీ మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాం, మాకు ఇమీడియట్గా ఇప్పుడే మీరు బుక్ చేయాలి, ఇప్పుడు వెరిఫై చేయాలని ఇప్పుడు అడగకూడదు. ఎందుకంటే ఆ టైంని మీకు మార్నింగ్ టైం ఇచ్చారు, ఆ టైంలో మీరు వెళ్ళి ఉంటే మీకు ఖచ్చితంగా మీకు వెరిఫికేషన్ చేసి ఉండేవాళ్ళు. సో ఆ రోజు కుదరలేదు, ఆ టైంలో కుదరలేదు కాబట్టి మీకు ఆ రోజు మధ్యాహ్నం చేస్తారు. కానీ ఎప్పుడంటే రెగ్యులర్ టైం, ఆ టైంలో ఎవరికైతే టైం ఇచ్చున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తారు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంపల్సరీ చేస్తారు, మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో ఇంకోటి ఏంటంటే సపోజ్ హైదరాబాద్లో మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు, ఆ టైంకి మీరు లేరు, మీరు కరీంనగర్, వరంగల్ ఎక్కడ ఉన్నారు, మరి ఏంది పరిస్థితి. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా ఉంటే మీరు అక్కడ కూడా వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. కంగారు పడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి ఇదంతా, రైట్. ఇది చాలా చిన్న ప్రక్రియ. సో మీకు అనుగుణంగా ఏ డేట్ ఏంటి, ఏ టైంకి వెళ్తారో మీరే బుక్ చేసుకొని ఆ టైంకి వెళ్ళడానికి ప్రయత్నించారు. సపోజ్ మీరు ఫలానా 28th రోజు మార్నింగ్ 10 అండ్ స్లాట్ ఇచ్చినారనుకోండి, మీకు వీలైనంత వరకు ఆ టైం మిస్ చేయకుండా మీ టైంలో మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని రావడానికి ప్రయత్నించండి, వేరే స్లాట్లో వెళ్ళకుండా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక్కడ ఒకటి మీరు విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఒక మొబైల్కి మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్ కరస్పాండెన్స్ అంతా కూడా ఆ మొబైల్తోనే జరుగుతుంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మీకు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ నంబర్కి మీకు ఒక సీక్రెట్ కోడ్ వస్తుంది. పాస్వర్డ్ అంటాం కదా, ఏటీఎం పిన్ లాగా, ఆ సీక్రెట్ కోడ్ వస్తుంది. ఇక్కడ ఈ సీక్రెట్ కోడ్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. దయచేసి ఈ సీక్రెట్ కోడ్ పాస్వర్డ్ని ఎవరితో షేర్ చేసుకోవద్దు. పిల్లలకు చెప్తున్నాను, పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఈ సీక్రెట్ కోడ్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఎందుకు షేర్ చేసుకోవద్దు అని అంటే, మీ సీక్రెట్ కోడ్ మీరు షేర్ చేస్తే మీరు పెట్టిన ఆప్షన్స్ని మార్చే అవకాశం వేరే వాళ్ళకు ఉంటుంది, రైట్. మీ క్లోజ్ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోవద్దు. వాడిని క్లోజ్ ఫ్రెండే, చిన్నప్పటి నుంచి చెడ్డి దోస్త్, కలిసి తిరిగారు, కలిసి పెరిగారు, కానీ అన్నీ షేర్ చేసుకోండి. కానీ పాస్వర్డ్ మాత్రం షేర్ చేసుకోవద్దు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ప్రతిసారి ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇటువంటి అన్నీ నేను చూస్తూ ఉంటాను. పేరెంట్స్ వచ్చేసారు, మాకు తెలియదు సార్, మాకు తెలియకుండా మమ్మల్ని మోసం చేసి మా పాస్వర్డ్ తీసుకున్నారు సార్. తీసుకున్నాక ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. మనం ముందే జాగ్రత్త పడాలి. సో అందుకని చెప్పేసి మన జనరల్గా అంటాం కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి. సో మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. డోంట్ షేర్. ఒకవేళ అడిగినా కూడా చేయొద్దు, రైట్. అడిగిన మీ పిల్లలకి నేను చెప్తున్నాను, మీరు పాస్వర్డ్ షేర్ చేస్తే మీ పేరెంట్స్కి చెప్పండి, అంతేగాని ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి కూడా షేర్ చేయొద్దు. నష్టపోయేది మీరే, ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఇక ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మీ పాస్వర్డ్ వచ్చింది, చెప్పండి సార్. సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఆఫ్లైనే సార్, ఆన్లైన్ వెరిఫికేషన్ ఉండదు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోండి. మీ సెంటర్ ఏదైనా మీ ఎక్కడ మీ ఇష్టం వచ్చిన సెంటర్, మీ టైము మీ ఇష్టం. కానీ ఫిజికల్ వెరిఫికేషన్ 100% అటెండ్ చేయాల్సిందే. సైట్లో ఉంటుంది సార్, మీ ఏరియా ఇది. మీరు ఏ ఏరియాలో ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు? ప్రగతి నగర్ జేఎన్టీ ఉంటుంది మీకు, రైట్. మాసప్ ట్యాంక్లో కూడా ఉంది, రామంతపూర్ పాలిటెక్నిక్లో ఉంది, ఉప్పల్ ఏరియాలో ఆ ఏరియాలో కూడా ఉంటుంది, ప్రతి చోట ఉంది ఇక్కడ, రైట్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అయితే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్.
కంపల్సరీ స్టూడెంట్ పక్కన ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ స్టూడెంట్ మాత్రం ఉండాలి. స్టూడెంట్ కంపల్సరీ. అందుకే ఫోటోగ్రాఫ్స్ అన్నాం కదా, స్టూడెంట్ కంపల్సరీ ఉండాలి. రైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఆప్షన్స్ ఎలా? ఇప్పుడు అసలు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అసలు టెన్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ చదవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ చదవాలి, ఇది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలంటే నేను 4 పారామీటర్స్ చెప్తాను. ఫలానా కాలేజ్కి వెళ్ళండి అని నేను చెప్పను, ఎందుకంటే ఆ కాలేజ్ని నేను మార్కెట్ చేయదలుచుకోలేదు. నేను ఏ కాలేజ్ని మార్కెట్ చేయను, ఐఎమ్ నాట్ ఎ మార్కెటర్. మరి ఏ కాలేజ్కి వెళ్ళాలి? సో ఇక్కడ 4 పారామీటర్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఏ కాలేజ్ బాగుంటుంది అని. సో జనరల్గా ర్యాంకింగ్ ఇస్తూ ఉంటాం కాలేజ్కి 1, 2, 3, 4. ఇప్పుడు జనరల్గా కాలేజ్ స్టాల్స్ మీరు విజిట్ చేశారు, ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మేము టాప్ 10లో ఉన్నామని చెప్పేసి, మేము టాప్ 3 అని, టాప్ 4 అని అందరూ చెప్పుకుంటారు. నా గురించి నేను ఎంతైనా చెప్పుకుంటాను, తప్పలేదు. కానీ నేను చెప్పేది నిజమా కాదనేది మీరు చూసుకోండి. రైట్. మీరు జనరల్గా గూగుల్ని కానీ లేదా యూట్యూబ్ని కానీ వీటన్నిటిని ఏది నమ్మకూడదు, ఎందుకంటే దేనికి అథెంటిసిటీ అనేది ఉండదు. ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు పోస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ యూట్యూబ్లో కానీ నెట్లో కానీ. కానీ మీరు ఫిజికల్గా మీరు ఎక్సర్సైజ్ చేయాల్సింది, మీ టాస్క్ ఏంటో నేను ఇక్కడ చెప్తాను వినండి. సో జనరల్గా పెన్ పేపర్ను మించిన ఫ్రెండ్ అనేది ఎవరికి ఉండదు. పెన్ పేపర్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. రైట్. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పెన్ పేపర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనేది 4 పారామీటర్లు. మొదటిది, ఆ కాలేజ్ ప్లేస్మెంట్ హిస్టరీ ఎట్లా ఉంది, కాలేజ్ ప్లేస్మెంట్ హిస్టరీ ఎట్లా ఉంది మొదటిది. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. మీరు ఏదైనా కాలేజ్ చూస్తే హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, ఈ ప్లేస్మెంట్స్ అనేది ఈ పోయిన సంవత్సరమే కాదు మీరు చూడాల్సింది, గత 3 years హిస్టరీ చూడండి. గత 3 years హిస్టరీ ప్లేస్మెంట్స్ ఎలా వచ్చినాయి అని చెప్పేసి 3 years హిస్టరీ చూడండి. ఇది మొదటి పారామీటర్. రెండోది ఏంటంటే ఆ కాలేజీకి ఏమైనా సర్టిఫికేషన్ ఉందా అంటే థర్డ్ పార్టీ సర్టిఫై చేసింది, నాక్ అని చెప్పేసి లేదా ఎన్బిఏ అని చెప్పేసి, జనరల్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఉంటాయి అనమాట. నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అని చెప్పేసి కౌన్సిల్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్ ఉందో చూడండి. ఏ గ్రేడ్ ఏ ప్లస్ అని చెప్పేసి బి ప్లస్ లైక్ వైజ్ ఉంటుంది. ఎన్ని బ్రాంచెస్ అక్రిడేట్ అయ్యున్నాయి ఎన్బిఏ, ఇది చూసుకోండి. నెక్స్ట్ అటానమీ ఉందా లేదా కాలేజ్కి. అటానమస్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ అటానమస్ ఉన్న కాలేజ్ అంతో ఇంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా మెయింటైన్ చేస్తాయి. రైట్. ఇది 3 అయిపోయింది. 4వది వచ్చేసి ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. సారీ, ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఇది అన్నింటికంటే ముందు ఆ కాలేజ్లో సీనియర్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారో చూడండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈరోజు డబ్బులు పెడితే బిల్డింగ్స్ వస్తూ ఉంటాయి, రంగురంగుల గోడలు ఉంటాయి, లేదా అద్దాలు ఉంటాయి, అని రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ బ్యూటిఫుల్ వాల్స్ ఎప్పుడు పిల్లలకి పాఠాలు చెప్పవు. అర్థమైందా? అట్రాక్టివ్ మిర్రర్స్ ఎప్పుడు పిల్లలకి పాఠాలు చెప్పవు. ఎవరు చెప్పాలి పాఠాలు? మళ్ళీ మీరో నేనో చెప్పాలి. ఈ పాఠం చెప్పే వాళ్ళలో సీనియర్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, డాక్టరేట్స్ ఎంతమంది ఉన్నారు, రైట్, వీళ్ళంతా ఏ యూనివర్సిటీ నుంచి ఉన్నారు, ఇదంతా వెరిఫై చేయండి ఈ సీనియర్ ఫ్యాకల్టీ. ఎందుకంటే పాఠం చెప్పాల్సింది సీనియర్ ఫ్యాకల్టీ కానీ మనం కాదు. ఇక్కడ ఇక కంప్యూటర్లో ఇంకేదో కాదు. నేను ఎందుకు స్పెసిఫిక్గా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారో లేదో చూడమని ఎందుకు చెప్తున్నాను అని అంటే, వరల్డ్ అనేది ఎంత అడ్వాన్స్ అయిపోయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈ మధ్య బాగా వింటున్నాం మనం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎంత ఎఫెక్టివ్గా వాడినా కూడా, ఎన్ని కంప్యూటర్స్ వాడినా, ఎన్ని రోబోట్స్ వాడినా, పంతులు చాక్ పీసు బోర్డుని మించిన టీచింగ్ అనేది ఇంకా రాదు, ఉండదు. ఇంక అట్లాంటిది గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ టీచింగ్, బ్లాక్ బోర్డ్, చాక్ పీస్, ఈ మోడ్ ఆఫ్ టీచింగ్ని ఓవర్టేక్ చేసే టీచింగ్ అనేది ఫ్యూచర్లో ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు. ఇంకా ఇది అల్టిమేట్. సో ఇది చేసేవాళ్ళు సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇంకా థర్డ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది. నెక్స్ట్ 4th పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ ఏంటి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, సర్టిఫికేషన్ ఉందా లేదా కాలేజ్కి, ఎన్బిఏ కానీ నాక్ కానీ, లేదా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చెక్ చేయండి. అండ్ 4th వన్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, పిల్లలకి ఫెసిలిటీస్ ఎట్లా ఇస్తున్నారు, ఇది అది దాన్ని బేస్ చేసుకోండి. రైట్. ఇక్కడ మీరు టాప్ 50 కాలేజ్ తీసుకుంటారా, టాప్ 172 కాలేజ్లో టాప్ 50 తీసుకుంటారా, టాప్ 100 కాలేజ్ తీసుకుంటారా. ఇక్కడ పెన్ పేపర్ ఎందుకు తీసుకోమన్నానంటే మీ ర్యాంకింగ్ ఇచ్చుకోండి. నా ర్యాంకింగ్ మీకు అక్కర్లేదు, లేదా నెట్ చెప్పే ర్యాంకింగ్ అక్కర్లేదు, యూట్యూబ్ చెప్పే ర్యాంకింగ్ అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ర్యాంకింగ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు కాదు కదా చదవాల్సింది, మీ పిల్లలు చదవాలి. మీ పిల్లలు సెటిల్ అవ్వాలంటే మంచి కాలేజ్ మీరు డిసైడ్ చేసుకోండి. ఈ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని
ఒక పెన్ను పేపర్ తీసుకొని టాప్ 50 కాలేజ్ రాసుకుంటారా, టాప్ 100 కాలేజ్ రాసుకుంటారా, మీరు రాసుకోండి. ఇక్కడ రాసుకున్న తర్వాత మీరు కాలేజ్ పేరు పూర్తిగా రాయండి, ఆ పక్కన ఎంసెట్ కోడ్ రాయండి. ఎందుకు రాయాలనేది చెప్తాను. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో. సో అక్కడ ఉన్న కాలేజ్ ఉంది, ఫ్లాగ్షిప్ కాలేజ్ అంటే హైదరాబాద్లో. దాన్ని ఏమంటామనంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇంత పెద్దగా ఉంది పేరు. సో కంప్యూటర్ స్క్రీన్ మీద ఇట్లా రాస్తే ఎంత రాస్తాం, స్క్రీన్ సరిపోదు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఇది సరిపోదు ఇదంతా. అర్థమైందా? సో అందుకని చెప్పేసి ఆ పూర్తి పేరు, కాలేజ్ పూర్తి పేరు రాయండి. ఆ పక్కన ఎంసెట్ కోడ్ ఉంటుంది ప్రతి కాలేజ్కి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇష్యూ చేసినటువంటి ఎంసెట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ బ్రాకెట్లో రాసుకోండి. రైట్? టాప్ 50 కాలేజా, టాప్ 100 కాలేజా, ఎన్ని కాలేజ్ అయితే అన్ని కాలేజ్ అది రాసి పక్కన పెట్టుకోండి. కాలేజ్ సెలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏ బ్రాంచ్ చదవాలి, ఇది చాలా టఫ్ జాబ్ అనమాట. ఇది ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది టఫ్ కాలేజ్. ఈ కాలేజ్ పేరును చాలా జాగ్రత్తగా రాసుకోండి. నేను ఎందుకు అంటున్నానంటే, సపోజ్ ఒక ఏబీసీ అని ఒక కాలేజ్ ఉంది, XYZ అని ఇంకో కాలేజ్ ఉంది. ఈ పేరంతా సేమ్ ఉంటుంది. ఏబీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక కాలేజ్, ఏబీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒక కాలేజ్, ఏబీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సైన్సెస్ అని ఇంకో కాలేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి కాలేజ్కి యూనిక్ ఎంసెట్ కోడ్ ఉంటుంది. ప్రతి కాలేజ్ మీకు తెలిసిన ఈ 4 పారామీటర్ చెక్ చేసుకొని నంబర్స్ రాసుకోండి, 1 2 3 4. నెక్స్ట్ ఏ బ్రాంచ్ చదవాలి. ఈ మధ్యకాలంలో బాగా ఏం వినబడుతుంది, కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. సో ఇక్కడ విషయం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని మీరు రాశారనుకోండి కంప్లీట్గా, అగైన్ మళ్ళీ ఇది ఒక కంప్లీట్గా విండో అంతా ఆక్యుపై చేస్తుంది. సో దీనికి ఒక అబ్రివేషన్ ఇస్తారు, CSE అని చెప్పి. CSE ఇది ఒకటి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ CE, మెకానికల్ ఇంజనీరింగ్ ME, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ECE, రైట్? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT, ఇట్లా అన్నింటికి అబ్రివేషన్స్ ఉంటాయి. సో పాత కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి అబ్రివేషన్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఈ మధ్య కాలంలో గత 4 సంవత్సరాల నుంచి కొత్త కోర్సులు వచ్చినాయి అనమాట. అంటే మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి, దానికి కొత్త కోర్సులు వచ్చినాయి. అవేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT అని, సైబర్ సెక్యూరిటీ అని CS అని చెప్పేసి, బిజినెస్ సిస్టమ్స్ అని రకరకాల కోర్సులు వచ్చినాయి. వీటి కోడ్స్ ఎట్లా ఉంటాయి? సో CSEకి చాలా సిమిలర్, దగ్గరగా ఉంటాయి ఇవన్నీ. కోర్ CSE అయితే CSE అని ఉంటుంది. మషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్, దీనికి ఏముంటుంది? CSM అని ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ యాక్చువల్ పేరు. ఇది పూర్తి పేరు రాయండి మీరు. ఇక్కడ పెన్ను పేపర్ తీసుకొని CS కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాకెట్ రాసుకోండి, అబ్రివేషన్ CSE. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సేమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాకెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ ఉంటుంది. దీని కోడ్ వచ్చేసి CSM, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసి CSM అని ఉంటుంది. అలాగే డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ముందు సేమ్ అంతా ఒకటే, మళ్ళీ బ్రాకెట్లో వచ్చేసరికి డేటా సైన్స్ అని ఉంటుంది. దీని కోడ్ వచ్చేసి CSD. సైబర్ సెక్యూరిటీ CS అని చెప్పి సైబర్ సెక్యూరిటీ. సో ఇట్లా ప్రతి బ్రాంచ్కి ఒక యూనిక్ అబ్రివేషన్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అని జాగ్రత్త రాసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేశారు, మీకు తెలిసిన కాలేజ్ నేమ్స్ అన్ని రాసి వాటికి అబ్రివేషన్ రాసుకున్నారు పక్కన, ఎంసెట్ కోడ్ అబ్రివేషన్ కాదు. అలాగే ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా, ఆ బ్రాంచెస్ కూడా మీరు కంప్లీట్ రాసుకున్నారు. ఆ రాసుకున్న వెంట పక్కనే మీరు ఏం రాశారు, షార్ట్ ఫామ్ కూడా రాసుకున్నారు అబ్రివేషన్, CSE EC అని చెప్పేసి, రైట్? ఇవన్నీ రాసుకున్న తర్వాత ఏ కాలేజ్లో ఏ కోర్స్ చదవాలనుకుంటే ఫస్ట్ ఆ పక్కన మీరు 1 2 3 4 పెన్ పేపర్ తీసుకొని బుక్లో అక్కడే వేసుకోండి. 1 2 3 4 నేను ఎందుకు పెన్ను పేపర్ అని చెప్తున్నాను అంటే, మీరు 1 2 3 4 ఆ బుక్లో రాసుకొని వేసుకున్నారనుకోండి, మీరు సైట్ ఓపెన్ చేస్తే మీ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. 10 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది. ఇంకా మీకు ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ అంటూ ఏముండదు, డైరెక్ట్గా 1 2 3 4 నెంబర్స్ వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఈ ఎక్సర్సైజ్ ముందు కనుక చేయకపోతే మీకు ఆ సైట్ ఓపెన్ చేస్తే తలనొస్తుంది ఫస్ట్. అవన్నీ ఉండొద్దు అని అంటే పెన్ను పేపర్ తీసుకొని నీట్గా రాసుకోండి. నెక్స్ట్ కాలేజ్ నేమ్, ఎంసెట్ కోడ్ చెప్పాను. అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకంటే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఇక్కడ, రైట్? సో వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళే కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగానే కాలేజ్ నడిచినా కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. 20% వాళ్ళు కోర్స్ స్ట్రక్చర్ మార్చుకోవచ్చు, రైట్? వాళ్ళు ఎప్పుడు రూల్స్ ఫాలో చేస్తూనే ఎగ్జామ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఇది రూల్ అనమాట. సో ఇట్లాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని
మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బ్రాంచ్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్, నో కంపల్షన్. సో బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఏంటంటే, సపోజ్ జనరల్గా పేరెంట్స్కి ఒక సిఎస్సి చదివితే బాగుండు అని చెప్పేసి పేరెంట్స్కి ఉంటుంది, కానీ వాటికి సివిలో, మెకానికలో, ఈసీఓ చదవాలని ఉంది అని అనుకుందాం, రైట్? అప్పుడు మీరు బలవంతంగా లేదు సిఎస్సి బాగుంది మీరు సిఎస్సి చదవండి అని చెప్పేసి, నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నాకు యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు ఎన్ఐటి వరంగల్లో సివిల్ ఉంది 1997లో. కంప్యూటర్ సైన్స్ కొత్తగా వచ్చిందని చెప్పేసి ఏదో కాలేజీలో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయిపోయినాను. సో ఎన్ఐటీలో సివిల్ చేస్తుంటే వేరే రకంగా ఉండేది అని నేను అనుకుంటాను. మరి ఏది జరిగిందో మనకి ఏది రాసి పెట్టిందో అది జరుగుతుంది, అదే విషయం అనుకోండి. కానీ జనరల్గా ఏంటంటే ఆ పిల్లలకి ఏం ఇంట్రెస్టో కనుక్కోండి. ఒకవేళ వాళ్ళ పిల్లలు సపోజ్ మీకు మీ అబ్బాయి లేదా అమ్మాయి సిఎస్సి చదవాలని మీకు బలంగా ఉంది, కానీ వాడికి వచ్చేసి సివిలో, మెకానికలో లేదా ఈసీఓ చదవాలని ఉంది, చదవనియండి. ఒకవేళ వీళ్ళు, కానీ మీరు చెప్పాల్సిందంటే బాగా చదువుకోమని మాత్రం చెప్పండి, రైట్? చదువుకోమని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటో మీకు చెప్తా. ఈ ఈసీ వాళ్ళు, సివిల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ కంప్యూటర్ సైన్స్కి ఎలా షిఫ్ట్ అవ్వచ్చో నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఎలా రావచ్చని నేను చెప్తాను. దానికి మైనర్స్ అండ్ హానర్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అది జేఎన్టీయూలో ఉంది, ఉస్మానియాలో ఉంది. అంటే నేను చెప్పడం ఏంటంటే, ఏదైనా ఒక కాలేజ్ మైనర్స్ కానీ హానర్స్ అనే ప్రోగ్రామ్ పిల్లలకి ఆఫర్ చేస్తుంది అని అంటే ఆ కాలేజ్లో అంతో ఇంతో ఫెసిలిటీస్ చాలా బాగున్నట్టు లెక్క. అవన్నీ చూసిన తర్వాతే ఆ కాలేజ్కి పర్మిషన్ ఇస్తారు ఆ ప్రోగ్రామ్ రన్ చేసుకోవడానికి. ఆ కాలేజ్ ఉందా లేదా? ఇప్పుడు సివిల్ చదువుతున్నారు పిల్లోడు, లేకపోతే మెకానికల్ చదువుతున్నాడు, యాక్చువల్లీ కంప్యూటర్ సైన్స్లో ఇంకో డిగ్రీ చేయాలి, ఇప్పుడు సిఎస్సిఓ ఇంకేదో చదవాలనుకుంటున్నారు, రైట్? ఇప్పుడు సివిల్ చదువుతున్నారు, సో మనకి సిఎస్సిలో ఇంకో డిగ్రీ రావాలి, దాన్ని మైనర్స్ ప్రోగ్రామ్ అని అంటారు. సివిల్ చదువుతూనే థర్డ్ ఇయర్లో పిల్లోడ్ ఎంటర్ అయిన తర్వాత మైనర్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. దాని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో అది కూడా చెప్తాను మీకు ఇక్కడ. కానీ ఆ మైనర్స్ డిగ్రీ చేయాలి అని అంటే సెకండ్ ఇయర్ వరకు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యి ఉండాలి. మినిమం 7.5 సిజిపిఏ, ఇంతకుముందు మనం పర్సంటేజ్ అనేది ఇప్పుడు సిజిపిఏ అంటున్నాం. మినిమం 7.5 సిజిపిఏ ఉండాలి, రైట్? ఉంటే మైనస్. సో అప్పుడు మీ బెనిఫిట్ ఏంటంటే సివిల్ చదువుతూనే మేజర్ డిగ్రీ సివిల్లో వస్తుంది, మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో వస్తుంది. కంప్యూటర్ సైన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, ఐఓటీ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, రైట్? దానిలో డిగ్రీ చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ అడగచ్చు, సార్ సివిల్ చదువుతున్నాను మళ్ళీ ఎందుకు నాకు మళ్ళీ మైనస్ డిగ్రీ ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. ఈ రోజుల్లో మన పేరెంట్స్కి ఎస్పెషల్ నేను చెప్తున్నాను, మనం చదివినట్టుగా ఇంజనీరింగ్ ఈరోజు లేదు, మనం చదివిన డిమాండ్ ఇప్పుడు లేదు, మారిపోయిందంతా. ఎందుకు మారిపోయింది అని అంటే, ఇప్పుడు సివిల్ మీరు కన్స్ట్రక్షన్ చూసారనుకోండి, కన్స్ట్రక్షన్ ఒకప్పుడు జనరల్గా నార్మల్ కన్స్ట్రక్షన్ ఉండేది, ఇప్పుడు మనం టవర్స్ చూస్తే 56, 76 ఇట్లా ఫ్లోర్స్ ఉంటున్నాయి. అలా కాకుండా సీలో కన్స్ట్రక్షన్ కూడా జరిగే చూస్తున్నాం. ఇదంతా ఏంటంటే ఎక్యురసీ అనమాట. ఎక్యురసీ ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అవనండి, ఏదో చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, అవన్నీ వెరిఫై చేయాలి అని అంటే మాన్యువల్గా కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ క్యాలిబ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కంప్యూటర్ సైన్స్ అనేది అవసరమే ఈరోజు, నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్. ఇంతకుముందు నేను కంప్యూటర్ సైన్స్ చదివినాను, కంప్యూటర్ సైన్సే జాబ్ చేస్తాను అని అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాను అంటే అలాంటి రోజులు పోయినాయి. ఇప్పుడు సిఎస్సి చదివిన వాళ్ళు బయోమెడికల్ ఫీల్డ్లో చేయొచ్చు, మెడికల్ ఫీల్డ్లో చేయొచ్చు. ఎందుకు మెడికల్ ఫీల్డ్ అంటే, ఇంతకుముందు జనరల్గా సీజర్స్ తీసుకొని ఏదో సర్జరీ చేసేది, ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. రోబోటిక్ సర్జరీ అంటున్నాం, మోర్ ఎక్యురసీ అని చెప్పేసి లాప్రోస్కోపిక్ సర్జరీ అంటున్నాం, రైట్? ఇదంతా ఎందుకని, ఇదంతా బేస్డ్ ఆన్ కంప్యూటర్ టెక్నాలజీ ఓన్లీ. కాబట్టి ఇంజనీరింగ్ ఇంతకుముందులా లేదు, ఇంజనీరింగ్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్లోకి విస్తరించున్నది కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ సైన్స్ని చూస్ చేసుకోవచ్చు. సో కోర్ డిగ్రీ చదువుతూనే మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కంప్యూటర్ సైన్స్లో కూడా మైనస్ డిగ్రీ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ ఐఓటీ కానీ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు ఏదైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా అందుకని చెప్పేసి వాడు ఏది చదువుతారో చెప్పండి. సపోజ్ మీ బాబు సిఎస్సి పాప సిఎస్సి చదవాలని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి సివిల్ మెకానికల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మీరు చెప్పండి సివిల్ మెకానిక్ బాగా చదవండి, అలాగే మీరు మైనస్ డిగ్రీ కూడా చేయండి అని చెప్పేసి మీరు ఏదైతే కావాలనుకున్నారో ఆ డిమాండ్ వాళ్ళకి పెట్టండి. డెఫినెట్గా ఆ పిల్లలు షైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మీ ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని పిల్లల మీద బలవంతంగా రుద్దొద్దు అని మాత్రం చెప్తాను. నా అడ్వైస్ అంతే, మీరు ఫాలో అవుతారా లేదా మీరు ఆలోచించుకోండి, కానీ నేను మాట అయితే అలా చెప్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ, మైనర్స్ అండ్ హానర్స్ అని చెప్పేసి
ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం. సో మైనర్స్కు అంటే మరి ఎక్స్ట్రా ఫీజు ఏమైనా ఉంటుందా? అవును, ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు చాలామంది ఇక్కడ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్రీ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ చదివి ఉండేది మేము, కానీ ఇప్పుడు అది 5 సబ్జెక్ట్స్కి అయిపోయింది. 5 సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్లో. కాబట్టి 3-1, 3-2, 4-1, 4-2లో ప్రతి సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా ఉంటుంది, ఈ మైనర్స్ కానీ హానర్స్ కానీ. సో ప్రతి 4 సెమిస్టర్లో 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవాలి. సో అంటే ఇప్పుడు ఉన్న క్రెడిట్స్కి అడిషనల్గా మైనర్స్ డిగ్రీ అయితే 18 క్రెడిట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. 18 క్రెడిట్స్ అంటే మరి ఫీజు గురించి అడగచ్చు, ఎంత ఫీజు కట్టాలి సార్ అంటే ఒక క్రెడిట్కి ఒక 1000 రూపాయలు చొప్పున. ఒక సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ చదివితే 4 క్రెడిట్స్. 4 క్రెడిట్స్ అంటే ఒక సెమిస్టర్లో మీరు 4000 కట్టాల్సి ఉంటుంది ఫీజు. అంతకు మించి కట్టాల్సిన, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ ఫీ అలాగే 4000 రూపాయలు, అంతకు మించి కట్టాల్సిన పని లేదు. సో 18 మీరు మేజర్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీ ఎంత వస్తుంది? మీరు కట్టే ఫీజుతో పాటు ఇంకొక 18,000 మాత్రం ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగచ్చు, సిఎస్సి ఉన్నారు, ఈసీ ఉన్నారు, వాళ్ళకి హానర్స్ డిగ్రీ చేసుకోవాలంటే సిఎస్సి వాళ్ళు ఇంకా చదవాలని ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకి హానర్స్ డిగ్రీ అని అంటూ ఉంటాం. వాళ్ళు 20 క్రెడిట్స్ అంటే ఒక క్రెడిట్కి ₹1000 చొప్పున 20,000 కట్టాలి. అది ఇప్పుడు 3rd ఇయర్ 4th ఇయర్ ప్రతి సెమిస్టర్లో 4000 చొప్పున. సో మీరు మేజర్ డిగ్రీ మీరు చదువుతున్న అడ్మిషన్ తీసుకున్న బ్రాంచ్తో పాటు ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో కూడా మైనర్ డిగ్రీ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ అడగచ్చు మీరు, సార్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మాకు మైనర్స్ అని హానర్స్ డిగ్రీ అని చెప్పేసి? ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్లో ఉపయోగపడుతుంది. అలాగే ఇది కాకుండా పిల్లలు ఎవరైనా ఫారెన్ వెళ్తే, ఎంఎస్ చేయడానికి అమెరికా కానీ యూరప్ కానీ వెళ్తే ఈ డిగ్రీస్ ఉంటే ఎక్స్టెన్షిప్ ఉంటాం మనం, అక్కడ ప్రొఫెసర్ దగ్గర స్కాలర్షిప్ వస్తుంది, అక్కడ కూడా అడ్మిషన్ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ మైనర్స్ అండ్ హానర్స్ డిగ్రీ పైన కూడా చూడండి, అంటే ఏ కాలేజ్ ఆఫర్ చేస్తున్నా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఇప్పుడు చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, సార్ నేను 500 రూపీస్ కట్టున్నాను, నేను ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ నేను ఇవ్వచ్చు సార్ నేను 900 పే చేశాను, నేను ఎన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు సార్? ఇది ఒక ప్రాబ్లం. సో ఈ ఆప్షన్స్ ఎన్ని వీలైతే అన్ని ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పిల్లలు, నేను చాలాసార్లు ఎవ్రీ ఇయర్ నాకు ఈ ప్రాబ్లం చాలామంది పిల్లలు నా దగ్గరికి వస్తూ ఉంటారు ఈ ప్రాబ్లంతో. వాడికి 1000 రూపాయలు ర్యాంక్ వచ్చింది, వాడు ఏం చేస్తారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒక 2-3 కాలేజీలు మాత్రమే పెడతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఆ ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో రాదు, రైట్? మళ్ళీ సార్ రాలేదని సెకండ్ ఫేజ్కి పోతాడు. కానీ సెకండ్ ఫేజ్లో పోయినప్పుడు ఏమైతే ఏదో అన్నీ పోగా ఏదో చిన్న కాలేజీ లాంటివి అట్లా వస్తున్నాయి అని వస్తాయి. అట్లాంటప్పుడు ఏమైపోతుందంటే, దయచేసి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వీలైతే అన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంజనీరింగ్ కాలేజ్ 170 కాలేజీలు ఉన్నాయి, ప్రతి కాలేజీలో 10 ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఉన్నాయి అనుకోండి. అంటే మీరు ఎన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు? 1700 ఆప్షన్స్ ఇవ్వచ్చు మ్యాక్సిమం. 1700 ఉండదు, మొత్తం టోటల్గా 1100 వరకు ఎంతో ఆప్షన్స్ ఉంటాయి. మీరు పే చేసిన 500 కానీ 900లోనే మీరు ఈ 1000-1100 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ 1100 ఆప్షన్స్ ఇచ్చాము, ఈ కంప్యూటర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది సార్ రీడ్ చేయడం ఆప్షన్స్ని అంటే? జనరల్గా ఇక్కడ మనం హ్యూమన్ సైకాలజీ మళ్ళీ క్వశ్చన్ అంటే, సార్ కింది నుంచి కన్సిడర్ చేస్తుందా, లేదా మధ్యలో నుంచి కన్సిడర్ చేస్తుందా, లేదా పైనుంచి కన్సిడర్ చేస్తుందా? సో కంప్యూటర్ ఎప్పుడు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. మీరు ఇచ్చిన నంబర్ 1 నుంచే వెరిఫై చేస్తూ వస్తుంది. నంబర్ 1 నుంచి సపోజ్ మీరు ఒక ఆప్షన్ ఇచ్చారు, నంబర్ 20 దగ్గర మీ ఆప్షన్ ఫలానా బ్రాంచ్ ఫలానా కాలేజీలో మ్యాచ్ అయింది, అక్కడ ఆ కాలేజీలో ఆ బ్రాంచ్లో సీట్ ఉంది, సీట్ అలాట్ అయింది. సీట్ అలాట్ అయిన తర్వాత 21st ఆప్షన్ నుంచి 1100 ఆప్షన్ వరకు ఏవైతే ఇచ్చారో అవన్నీ కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంది. ఇంకా వాటితో పని లేదు, చూడదు, ఆప్షన్స్ చూడదు. ఎక్కడైతే మీ ఆప్షన్ మ్యాచ్ అవుతుందో అక్కడే ఫ్రీజ్ అనమాట, అక్కడే క్లోజ్ చేస్తుంది. కాబట్టి ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ఫర్దర్గా ఫ్యూచర్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, రైట్? నెక్స్ట్, ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 1 2 3 4 నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ పాస్వర్డ్ అనేది సీక్రెట్ కోడ్ ఉంటుంది కదా, అది ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు పిల్లలు, జాగ్రత్త, రైట్? ఈ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎట్లా స్టార్ట్ అవుతుందని చూద్దాం. మీకు ఇది మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్. pgeapcet.nic.in ఉంది. 27th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్, బేసిక్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అది 27 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి 27th నుంచి 5th జూలై వరకు చేసుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ కన్వీనియన్స్ను బట్టి మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన ఆ రోజు ఈవినింగ్ కానీ, మార్నింగ్ అయితే ఈవినింగ్ కానీ, లేదా నెక్స్ట్ డే కానీ
సీక్రెట్ కోడ్ అనేది మీ మొబైల్కి పాస్వర్డ్ వస్తుంది. మీ మొబైల్కి పంపిస్తారు వాళ్ళు. దాన్ని బేస్ చేసుకుని లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఆప్షన్స్ ఎక్సైజ్ చేయండి. రైట్. ఇంకా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్ అలాట్ అయింది, మళ్ళీ సెకండ్ ఫేజ్కి పోవాలా లేదా థర్డ్ ఫేజ్కి పోవాలా? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. ఇక్కడ మొదటిది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి చెప్పండి సార్. నేను టైం ఇస్తాను, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. మీకు మైక్ ఇస్తాను, మీకు క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చెప్తాను. ఇది ఫ్లో కంప్లీట్ అయిపోయింది, ఒక 10 నిమిషాలు. రైట్. ఈ ఆప్షన్స్ ఇచ్చాం. ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది. మీకు ఆ కాలేజ్ నచ్చలేదు లేదా ఆ బ్రాంచ్ నచ్చలేదు. మీకు నచ్చినా నచ్చకున్నా ఆ బ్రాంచ్లో ఆ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, రిలాక్స్డ్గా ఇంట్లో ఉండొచ్చు. సైట్ ఓపెన్ చేయండి, అలాట్మెంట్లో ఆర్డర్ వస్తుంది, దాంట్లో నీట్గా మెన్షన్ చేస్తాడు ఎంత అమౌంట్ పే చేయాలో. ఎస్సీ ఎస్టీస్కి అయితే రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు, అది ఎంత ఫీజు అయినా గవర్నమెంటే కట్టుకుంటుంది. మిగతా బీసీ కానీ ఓసీ కానీ వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ ఫీజు పోను మిగతా అమౌంట్ ఎంతైతే పే చేయాలో ఆ అమౌంట్ అంతా ఆ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ చేసిన ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయండి. మీరు యూపీఐ పేమెంట్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డు కూడా వాడచ్చు. ఏదైనా వాడి మీరు ఫీ పే చేసేయండి. పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. ఆ చలాన్ ఏదైతే ఉంటుంది కదా, అది మీరు పే చేసిన తర్వాత రిసీట్ అనేది మీరు అప్లోడ్ చేస్తూ సెల్ఫ్ రిపోర్ట్ అని కొట్టేసేయండి. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, సపోజ్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని మీరు జనరల్గా సెల్ఫ్ రిపోర్ట్ చేశారు, సో ఆ సీట్ అలాగే ఉంటుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్కి మీరు కౌన్సిలింగ్కి వెళ్తే కనుక సెకండ్ ఫేజ్లో మీకు కాలేజ్లో ఏ సీట్ అలాట్ కాకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు సీట్ని మీరు అది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్ళారు, అదృష్టవశాత్తు సెకండ్ ఫేజ్లో మీరు అనుకున్న సీట్ వస్తే ఓకే. ఒకవేళ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు, అప్పుడు ఏమైపోద్ది అంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ పోతుంది, సెకండ్ ఫేజ్లో సీట్ ఉండదు. సో ఈ ప్రాబ్లం ఉండకుండా ఇది చూడండి. ఇంకా రెండో క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో మీరు సీట్ అలాట్ చేసినప్పుడు కాలేజ్ ఫీజు 1,45,000 ఉంది. 1,45,000, 35,000 పోను 1,45,000 కట్టారు. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 1,45,000, 1,45,000 రూపాయలు మొత్తం కట్టేశారు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళారు. సెకండ్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా నెక్స్ట్ కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చింది, అక్కడ వచ్చేసి ఈ కాలేజ్ ఫీజు అంతకన్నా తక్కువ ఉంది, 1,45,000 కంటే తక్కువ ఉంది అనుకుందాం. సో 1,00,000 రూపాయలు ఉందనుకుందాం. సో మీకు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఫేజ్లో 1,45,000 కట్టి ఉన్నారు, సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 1,00,000 రూపాయలే ఉంది. సార్ 45,000 లాస్ అవ్వాలా సార్ అంటే, మీరు రూపాయి లాస్ అవ్వాల్సిన పని లేదు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీ డిఫరెన్స్ అమౌంట్ 45,000 మీకు వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి సార్. ఇంకోటి సార్, మీకు ఫస్ట్ వచ్చినప్పుడు 1,45,000 రూపాయలు ఉన్న కాలేజీలోనే అడ్మిషన్ వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు 1,60,000 ఫీజు ఉన్న కాలేజీలో అడ్మిషన్ సీట్ అలాట్ అయింది సెకండ్ ఫేజ్లో. డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది? 15,000 ఉంది కదా. ఆ 15,000 మాత్రం ఇమ్మీడియట్గా పే చేయాలి సెల్ఫ్ రిపోర్ట్ చేసే టైంలో. మీరు పే చేయాల్సిందేమో ఇమ్మీడియట్గా చేయాలి. మీకు డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే రావాలో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు వస్తుంది. ₹1 కూడా మీరు ఎక్స్ట్రా ఎవరు తీసుకోరు, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇది జాగ్రత్త. ఇంకోటి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను పెన్ను పేపర్ అని ఎందుకు చెప్పాను అంటే, 1, 2, 3, 4 అప్ టు 100 మీరు ఏదైతే రాశారో, సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు సెకండ్ పాయింట్ వెళ్ళేటప్పుడు మీరు సపోజ్ 1 to 20 1 to 20లో మీకు సీట్ అలాట్ అయింది. సెకండ్ ఫేజ్లో 20th ర్యాంక్ కాలేజ్ అలాట్ అయింది అంటే, సెకండ్ ఫేజ్లో అంతకు మించి అంటే 1 to 19 కాలేజ్ మాత్రమే ఎక్సర్సైజ్ చేయండి. 20th కంటే కింద ఉన్న ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేయొద్దు. ఎందుకంటే అంతకంటే తక్కువ గ్రేడ్ కాలేజ్ మీ అనాలిసిస్ ప్రకారం. సో ఒకవేళ తక్కువ కాలేజ్కి ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఒక తక్కువ గ్రేడ్ ఉన్న కాలేజ్, ర్యాంక్ ఉన్న కాలేజ్ సీట్ అలాట్ అయింది, అట్లాంటప్పుడు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ పోతుంది. అప్పుడు మీరు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి, లేదు ఫస్ట్ ఫేజ్లో మాకు వచ్చిన సీట్ నాకు అదే చాలు, నాకు ఈ సీట్ అక్కర్లేదు అంటే అప్పుడు ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే మీ సీటు వేరే వాళ్ళకి ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది చేసే పొరపాట్లు ఇవి, అందుకే మీకు చెప్తున్నాను. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా అసలు ఉండకూడదు, సెల్ఫ్ రిపోర్టింగ్ కంపల్సరీ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. రైట్. 1, 2, 3, 4 కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్ కూడా ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ రూల్స్ అన్ని మార్చారు ఈసారి. ఆ కాలేజీలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే,
ఇంకో క్వశ్చన్ జనరల్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ సిఎస్సి సీట్ వచ్చింది ఒక కాలేజీలో, ₹1,00,000 ఫీజు ఉంది. నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కానీ లేదా థర్డ్ కౌన్సిలింగ్ సిఎస్సి ఇష్టం లేదు, మీకు సివిల్ మెకానికల్ తీసుకున్నారు, సేమ్ కాలేజ్ నేను మాట్లాడేది. అప్పుడు మళ్ళీ సార్ ₹1,00,000, అప్పుడు సిఎస్సికి డిమాండ్ ఉంది ₹1,00,000 కదా, మరి సివిల్ మెకానికల్ ఉంది, ఇప్పుడు కూడా ₹1,00,000 పే చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఫీజు అనేది కాలేజ్కి, ప్రతి కాలేజ్కి ఒకటే ఫీజు ఉంటుంది, బ్రాంచ్ వైజ్ ఫీజు ఉండదు. సిఎస్సికి డిమాండ్ ఉంది కదని చెప్పేసి 2,00,000 అడగరు, సివిల్ మెకానికల్కి డిమాండ్ తక్కువ ఉంది కదని చెప్పేసి ₹1,00,000 అడగరు. సో ఆ కాలేజ్కి ఫిక్స్ గవర్నమెంట్ ఫైనలైజ్ చేస్తుంది అనమాట ఫీజు ఇంత అని చెప్పేసి. సో ఏ బ్రాంచ్కైనా పర్టికులర్ కాలేజ్లో ఫీజు సిఎస్సి కానీ ఏ బ్రాంచ్కైనా సేమ్ అదే ఫీజు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీ కౌన్సిలింగ్ ప్రొసీజర్. మీకు చాలా టైం ఉంది కాబట్టి మీరు ఈ కౌన్సిలింగ్ ర్యాంక్ వైజ్ మీ కాలేజ్ రాసుకోండి. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అయింది, రైట్? చేంజ్, సపోజ్ మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిపోయింది, సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, జనరల్ కాలేజ్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, మీకు సీట్ అలాట్ అయింది, తొందరగా రండి, మీ సర్టిఫికేట్స్ ఇచ్చేయండి, ఫీజు కట్టేయండి, లేదంటే మీ సీట్ పోతుందని చెప్పేసి కాలేజ్ నుంచి ఫోన్ చేసి భయపట్టిస్తూ ఉంటారు. మీరు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ఒక్కసారి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేశారంటే మీ కాలేజ్ అట్లాగే ఉంటుంది. సో థర్డ్ ఫేజ్ అంటే లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మీరు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో మీరు కాలేజీ వెళ్ళారు, మీకు అడ్మిషన్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఒకవేళ మీరు మొదటి పాయింట్, ఒకవేళ మీరు ఏమైనా అనుకుంటే ఇంకా మళ్ళీ ఫర్దర్గా మీరు కౌన్సిలింగ్ అటెండ్ చేయరు, మీకు ఇంట్రెస్ట్ లేదు అని కనుక మీరు అనుకుంటే కాలేజ్కి వెళ్ళండి, సర్టిఫికేట్స్ ఇచ్చేయండి, రిలాక్స్ అయిపోండి. లేదు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తాను అని అనుకుంటే ఫర్దర్ ఫేజెస్ సర్టిఫికెట్స్ మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొద్దు. ఎందుకు అని అంటే, మీరు సర్టిఫికెట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే సెకండ్ ఫేజ్లో వేరే కాలేజీలో అడ్మిషన్ వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి సర్టిఫికెట్స్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. సో ఆ టైంలో మీరు ఆ కాలేజ్కి వెళ్ళి నా సర్టిఫికెట్స్ నాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు కొత్తగా వచ్చే అడ్మిషన్స్ గురించి ఆలోచిస్తారు తప్ప వాళ్ళు వెళ్ళే దాని గురించి ఎవరైనా జనరల్గా టైం తీసుకుంటారు. సో మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు, నేను మార్నింగ్ వచ్చాను ఈవినింగ్ వరకు నేను కూర్చొని ఉన్నాను, నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వండి, మీకు ప్రాబ్లం ఏంటండి అని అంటే వాళ్ళు వేరే వాళ్ళని అటెండ్ చేసే పనిలో ఉంటారు కాబట్టి మీకు సర్టిఫికేట్స్ ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు కాలేజ్లో పక్కగా జాయిన్ అయిపోతాను కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అనుకుంటేనే వెళ్ళి సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, లేదా సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, ఇంకా థర్డ్ ఫేజ్ కూడా ఉంది, మీరు ఇంట్లో కూర్చొని సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవచ్చు. కానీ నేను మీకు అడ్వైజ్ చేసేది ఏంటంటే, సెల్ఫ్ రిపోర్ట్ చేస్తూ వెళ్ళి కాలేజ్ చూసి రండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నిజంగా మీరు చూస్ చేసుకున్న కాలేజ్, మీకు వచ్చిన కాలేజ్ మంచి కాలేజ్ అయినా కాదని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. నేను అడ్వైజ్ చేసేది, లేదు మీకు ఇంట్రెస్ట్ లేదు, మాకు అన్నీ తెలుసు, నేను పోవాల్సిన పని లేదు అనుకుంటే ఇంట్లో కూర్చొని సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి, రైట్? నెక్స్ట్ ఇక చేంజ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్టర్ ఫేజెస్ ఉంటాయి కదా, సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాలేజ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పోతాను అని మీరు అనుకుంటే కనుక సర్టిఫికెట్స్ ఇవ్వద్దు, గుర్తుపెట్టుకో. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎంత అమౌంట్ అనేది. ఎస్సీ ఎస్టీస్కి అయితే ఎస్పెషల్లీ అలాట్మెంట్ ఆర్డర్లో పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 0 ఉంటుంది, ఏం పే చేయాల్సిన పని లేదు. కానీ సీట్ అలాట్ అయిన తర్వాత 5,000 మాత్రం పే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో 5,000 ఒకటేసారి, అది కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో 5,000 పే చేసి సీట్ని మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5,000 కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత మీ 5,000 మీకు రిటర్న్ వస్తాయి. ఎస్సీ ఎస్టీస్కి చెప్పేది నేను, 5,000 పే చేసిన తర్వాత కూడా ఆ 5,000 కూడా రిటర్న్ వచ్చేస్తాయి. ఈ ఎస్సీఎస్ చెప్తున్నాను కదా, అలాట్మెంట్ ఆర్డర్లో చూపిస్తుంది 0 అని చెప్పేసి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే ఆ 0 వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కాలేజ్ ఫీ ఎంత ఉంటే అంత అలాట్మెంట్ ఆర్డర్లో చూపిస్తుంది. ఇది మీ కౌన్సిలింగ్ ప్రక్రియ. ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి, ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి సార్. మేము ఇక్కడ నాన్ లోకల్ సార్, ఏపీ కర్నూలు నుంచి వచ్చినాము. ఓకే, మా అబ్బాయికి 15,400 వచ్చింది సార్ ర్యాంకు. సో లాస్ట్ ఇయర్ నాన్ లోకల్కి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ కాలేజ్ దొరికింది అని తెలుసుకోవాలంటే ఎట్లా సార్? ఇక్కడ మాక్ కౌన్సిలింగ్ ఉంది సార్, అక్కడ వెళ్ళండి, వాళ్ళు చెప్తారు, మీకు మొత్తం చార్ట్ ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ దగ్గర పంపిస్తాను సార్. అంటే ఇక్కడ కాలేజ్లో 1% కోటా ఉంటుంది సార్ నాన్ లోకల్స్.
ఏపీ పిల్లలకి. సో 1% అంటే ఒక కాలేజీలో 60 సీట్స్ ఉన్నాయనుకోండి, ఒక సీటు నాన్ లోకల్ వాళ్ళకి ఉంటుంది. ఓకే. అది 15,000కి ఎక్కడ వస్తుంది అనేది మనం చెప్పలేము సార్ ఇక్కడ, ఆ లిస్ట్ కానీ అడ్మిషన్ అయితే వస్తుంది. ఆ లిస్ట్ దొరుకుతుందా సార్ మనకి? మీరు ఎంసెట్ మార్క్ కౌన్సిలింగ్ అనే సైట్ ఉంటుంది, దాంట్లో మీకు డీటెయిల్స్ ఉంటాయి చూడండి. ఎంసెట్ మార్క్ కౌన్సిలింగ్ దాంట్లో డీటెయిల్స్ ఉంటే చూడండి. 1% కోట అయితే ఉంటుంది నాన్ లోకల్స్కి. 15% అంటారు కదా సార్? 1% సార్, 1% కోట ఉంటుంది. 100 సీట్లలో ఒక సీటు ఏపీ పిల్లలకి ఉంటుంది. ఓకే రైట్. సార్ ఒకసారి ఫస్ట్ ఫేజ్లో మనం అటెండ్ చేసాము, ఏదైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉందో ప్లస్ రిజిస్ట్రేషన్ ఉందో మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా చేసుకోవాలా? అవసరం లేదు సార్. నేను అదే ఫస్ట్ అదే చెప్పాను కదా, 500 అనేది ఒకటే సార్, మీరు ఎన్ని ఫేజ్లో అటెండ్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్కసారి జరిగితే సరిపోతుంది, ఇంకా మళ్ళీ పోవాల్సిన పని లేదు. మళ్ళీ ఆ సైట్లో చూపిస్తుంది కదా ఫస్ట్ ఫేజ్లో పలానా డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్, పలానా డేట్లో రిజిస్ట్రేషన్ అని, అంటే అగైన్ చూపిస్తుంది మళ్ళీ అదే విధంగా. అది అప్పటి వరకు ఎవరైనా వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళకి, అది ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళకి అక్కర్లేదు. ఫస్ట్ ఫేజ్ లో ఒక్కసారి రిజిస్ట్రేషన్ అమౌంట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేయించిన వాళ్ళకి, ఫస్ట్ ఫేజ్ లో వెరిఫికేషన్ చేయని వాళ్ళకి సెకండ్ అంతే. సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ అంతా ఒకటేసారి ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పారు డాక్యుమెంట్ సబ్మిషన్ దాని గురించి. అవును. సపోజ్ ఇప్పుడు డాక్యుమెంట్ సబ్మిషన్లో 6th నుంచి 10th వరకు సబ్మిట్ చేయాలి అని అన్నారు. సో దానికి బోనఫైడ్ సర్టిఫికేట్ క్లాసెస్ 6th నుంచి 9th వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుందా, లేకపోతే ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి? ఓన్లీ స్టడీ సర్టిఫికేట్ మేడం, స్టడీ సర్టిఫికేట్. బోనఫైడ్ సర్టిఫికేట్ అంటాం కదా, 6th to 10th. ఆ 6th to 10th అంటే 6 years కదా, ఆ 6 years ఒక స్కూల్లో చదివి ఉండొచ్చు, 4 స్కూల్లో చదివి ఉండొచ్చు, కానీ బోనఫైడ్ సర్టిఫికేట్ మాత్రం ఈ 6 yearsకి సబ్మిట్ చేయాలి. బోనఫైడ్ ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అంతే కదా? మొత్తం ప్రోగ్రెస్ 6th క్లాస్ 7th క్లాస్ సపరేట్గా ప్రోగ్రెస్ రిపోర్ట్ అక్కర్లేదు, అవసరం లేదు. దట్ ఈస్ మై డౌట్. అవసరం లేదు. బోనఫైడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అది సబ్మిట్ చేయడం అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అక్కడ చూపిస్తే వెరిఫై చేసి మళ్ళీ మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర పెట్టుకోరు. అవి జెన్యూన్ క్యాండిడేటా కాదా, సర్టిఫికేట్స్ జెన్యూనా కాదా అని వెరిఫై చేసి ఓకే అనుకుంటే మీ మొబైల్ నెంబర్ తీసుకొని మీ మొబైల్ నెంబర్కి సీక్రెట్ కోడ్ పాస్ చేస్తారు. ప్రోగ్రెస్ రిపోర్ట్తో పని లేదు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ రకంగా పని చేస్తున్నట్లే. మేడం నేను చెప్తాను వినండి, నెట్లో ఒక మీరు క్వెరీ రాస్తే కొన్ని 100 ఆప్షన్స్ వస్తాయి. చెప్తాను, 100 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఎవరికి అథెంటిసిటీ ఉంది? ఎవరికి లేదు కదా. ఇప్పుడు నెట్ ఉందండి, నా ఇష్టం వచ్చింది నేను రాసుకుంటాను, ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి లేకపోతే జోసెఫ్ కౌన్సిలింగ్ గురించి నా ఇష్టం వచ్చింది రాస్తాను. అది కాదు కదా, వాళ్ళకు ఒక గవర్నింగ్ బాడీ అనేది ఉంటుంది, అథెంటికేటెడ్ వాళ్ళు అప్రూవ్ చేయాలి కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్స్తో ఏ రకమైన సంబంధం లేదు. నేను చెప్పిన సర్టిఫికేట్స్ నోట్ చేసుకున్నారు కదా, అదే ఫైనల్. అది టీజీ ఈఏపీ సెట్లో కూడా చాలా నీట్గా మెన్షన్ చేశారు. ఓకేనా? రైట్ అండి సార్. ఇది ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం సార్. ఆప్షన్ కాలేజ్ పెడతాం కదా, 20 కాలేజెస్. ఇప్పుడు ఒక్కొక్క కాలేజీలో 3 కోర్సెస్ అలా పెడుతుంటాం కదా, అది ఎలా చెకింగ్ చేస్తుంటుంది మామూలుగా? ఇప్పుడు నేను చెప్తాను. ఒక కాలేజీలో 3 కోర్సులు పెడతారా, 10 కోర్సులు పెడతారా పక్కన పెట్టండి. ఫస్ట్ ఏ కోర్స్ చదవాలనుకుంటారు నంబర్ 1 ఇచ్చుకోండి. తర్వాత ఇది కాకపోతే వేరే ఆప్షన్ అండి, ఈసీ చదవాలనుకున్నారా నంబర్ 2, సివిల్ చదవాలని నంబర్ 3. ఒక కాలేజ్కి మీరు నంబరింగ్ ఇచ్చుకోవాలంటే రిడెండెన్సీ తీసుకోదు. అంటే ఒక నంబర్ను 2 కాలేజీలకు 2 బ్రాంచ్లకు ఇస్తే తీసుకోదు. 1 2 3 4 అప్ టు 1000 వరకు. ఒక కాలేజీలో మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. 10 బ్రాంచ్లు ఉంటే మీ ఇష్టం సార్, 10 నంబర్లు వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక్కసారి ఒక నంబర్ 1 ఇచ్చారనుకోండి, వేరే బ్రాంచ్కి వేరే కాలేజీలో కానీ అదే కాలేజీలో వేరే బ్రాంచ్కి కానీ సేమ్ నంబర్ 1 తీసుకోదు. ఇప్పుడు 1000 ఆప్షన్స్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఉందనుకుంటే, మీరు 1000 ఆప్షన్స్ పెట్టాలనుకుంటే 1 2 3 4 కంటిన్యూస్గా నంబర్స్ రాస్తూనే ఉండాలి సీరియల్గా. ఒకటి, మనం ఒక కాలేజ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, దాంట్లో ఫస్ట్ ఆప్షన్లో సిఎస్సి పెట్టాము, సెకండ్ ఆప్షన్లో ఈసీఈ పెట్టాము. వేరే కాలేజ్ సెలెక్ట్ చేసాము, ఫస్ట్ ఈసీఈ పెట్టాము, తర్వాత సిఎస్సి పెట్టాము. ఫస్ట్ ఆప్షన్లో ఒక సిఎస్సి అవైలబుల్ ఉంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా సిఎస్సి సెకండ్ ఇంకా చూడదు. నేను అదే చెప్పాను, మీకు 1 to 1000 నంబర్స్ కనుక ఇస్తే
కంప్యూటర్ ఎప్పుడు ఫస్ట్ నంబర్ నుంచి వెరిఫై చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే సీరియల్ ఫస్ట్లో పెట్టుకోమని. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ముందు పెట్టండి. అది సీరియల్ నంబర్ షుడ్ నాట్ బి కాలేజ్ వైజ్, ప్రిఫరెన్స్ వైజే ఉండాలి. అంతే, మీ ప్రిఫరెన్సెస్. ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ చదవాలనుకుంటారో దాన్ని బేస్ చేసుకుని నంబర్ కంటిన్యూస్ నంబర్స్. సార్ చెప్పండి. ఇన్కమ్ సర్టిఫికేట్ రాశారు కదా, అవును. ఇంకా అది ప్రైవేట్ ఎంప్లాయీస్కి అందరికి కూడా ఎంఆర్ఓ నుంచి తీసుకోవాలా? అంటే ఓసీ ఫెసిలిటీ అవైల్ చేసుకుని మీకు ఆప్షన్ ఉంటే, మీరు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటే తీసుకోండి, లేనప్పుడు అవసరం లేదు. లేదంటే అవసరం లేదు. మ్యాండేటరీ సర్టిఫికేట్ కదా, దాంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా. అక్కడ ఏం రాశాను నేను? ఇక్కడ ఇఫ్ అప్లికేబుల్ అని రాశాను. అంటే అది మీకు అవకాశం ఉంటే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్తో పని లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు అనుకుంటే ఈడబ్ల్యూఎస్ పాసిబిలిటీ ఉంటే మీరు ఎంఆర్ఓని కలవండి. మీ ఇన్కమ్ వచ్చేసి లెస్ దెన్ 8 lakhs అనుకుంటాను. సో ఓన్లీ ఈడబ్ల్యూఎస్కి అప్లికబుల్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ అంతే అంతే. ఇంకో పాయింట్ సార్, మీరు కాలేజ్ వెరిఫికేషన్కి చూసుకోమన్నారు కదా, ఇప్పుడు స్టాఫ్ గురించి మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం? మీరు అన్నారు వాళ్ళు స్టడీ ఎట్లా చేయాలి? గుడ్ క్వశ్చన్ సార్ ఇది. ఇంతకుముందు అయితే కాలేజ్కి వెళ్ళి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యేది. ఇప్పుడు మీకు అక్కర్లేదు, మొబైల్లోనే కాలేజ్ పేరు రాసి, కాలేజ్ సైట్ ఉంటుంది, కాలేజ్ సైట్ ఓపెన్ చేసి దాంట్లో డిపార్ట్మెంట్ వైజ్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఓపెన్ చేయాలి. ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మీకు 170 కాలేజీలు ఉన్నాయి సార్. ఇంకా 25 రోజులు టైం ఉంది. 22nd కదా, 25 రోజులు టైం ఉంది. రోజుకు 1 గంట సేపు దాని మీద స్పెండ్ చేస్తే మీరు ఒక 100 కాలేజీల డీటెయిల్స్ మీరు 10 రోజుల్లో రాసుకోవచ్చు, ఓపిక్గా రాసుకోవచ్చు. అన్ని ఇస్తున్నారా వెబ్సైట్లో ఉంటాయి. స్టాఫ్ డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో ఉంటాయి. సార్ స్లైడింగ్ అంటే ఏంటి సార్? స్లైడింగ్ అండ్ స్మాల్ అడ్మిషన్ ఏంటి? స్లైడింగ్ అంటే ఏంటి? మారడం సార్, కాలేజ్ నుంచి వేరే కాలేజ్కి, లేకపోతే ఇంకో బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మారడం అనేది. కాలేజ్ టు కాలేజా, కాలేజ్లో బ్రాంచ్ టు బ్రాంచా? అంటే ఇది స్పాట్ అడ్మిషన్ టైంలో, ఇప్పుడు సిఎస్సికి డిమాండ్ ఉంది, 4 సీట్లు మిగిలిపోయినాయి, ఎవరో రిపోర్ట్ చేయలేదు, ఓకే రైట్? అప్పుడు ఏం చేస్తారంటే స్పాట్ అడ్మిషన్లో ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో అప్లై చేసుకుంటే దాంట్లోంచి ఎలిజిబుల్ క్యాండిడేట్ మెరిట్ వైజ్, అలా ర్యాంక్ వైజ్ చూస్తారు కదా, ర్యాంక్ వైజ్ చూసి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఆ బ్రాంచ్లో అడ్మిషన్ ఇస్తారు. స్లైడింగ్ అంటే ఏంటంటే మీరు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి మారడం. అది సెకండ్ ఇయర్లో పాసిబిలిటీ ఉంది. దాన్ని 1% సీలింగ్ 1% సీలింగ్ అంటాం దాన్ని. అది సెకండ్ ఇయర్లో జరుగుతుంది. అది కొద్దిగా తలనొప్పి ప్రాసెస్, ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ ఒక రకంగా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వేరే కాలేజ్కి వెళ్ళాలంటే ఈ కాలేజీలు చేసే పని ఏంటంటే, మీ వల్ల నా సీట్ పోయింది కాబట్టి ఈ 4 సంవత్సరాల ఫీజు కట్టండి అని అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా 3 సంవత్సరాలు ఫీజు కట్టుకోవాలి. అది స్లైడింగ్ ప్రాసెస్. ఇది ఒకవేళ అక్కడ ఒక సీట్ అక్కడ ఎలిజిబిలిటీ ఉంటే, ఆ ఖాళీ ఉంటే అప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది, స్లైడింగ్ ఆప్షన్ అనేది. స్పాట్ అడ్మిషన్లో మాత్రమే బ్రాంచ్